సార్ రేపు ర్యాబిస్ వ్యాక్సిన్ డే సందర్భంగా అసలు ర్యాబిస్ ఎలా వస్తుంది, అసలు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే అండి. రేబీస్ అనేది ముఖ్యంగా మన భారతదేశంలో కుక్క కాటు వల్ల వస్తుంది ముఖ్యంగా. దాంతోపాటు పిల్లుల వల్ల కాటేసిన కూడా వస్తుంది. సో ఈ కుక్క పిల్లులు ఎప్పుడైనా సరే కాటేసినప్పుడు తప్పనిసరిగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలన్నమాట. మనకు 3 దశలు ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ కుక్క కానీ పిల్లి కానీ గిరిందా కానీ కొరికినా కానీ రక్తం వచ్చినా కానీ కేటగిరీగా డివైడ్ చేస్తాం. ఒకసారి అది నార్మల్ స్కిన్ మీద నాకితే అక్కడ ఏం గాయం లేదనుకో, స్కిన్ మీద అది గాయం లేకుంటే ఏం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అక్కడ గాయం ఉందనుకోండి, అక్కడ నాకినా కానీ అది కంపల్సరీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే గీరినా కూడా ఇట్లా మనకు చర్మం అనేది ఒక కట్టులాగా ఏర్పడినప్పుడు అక్కడ ఏం చేయాలంటే 100% మనం ఒక రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని 15 మినిట్స్ వాష్ చేసుకోవాలి. ఏమవుతుంది అంటే అక్కడ లొకేట్ అయినటువంటి ఎక్కడైతే అక్కడ పడ్డదో ఆ యొక్క వైరస్ అనేది పోతుంది. ఇది ఫిజికల్గా. ఇంకొకటి ఏంటంటే వాష్ చేసిన తర్వాత సబ్బు పెట్టి కడుక్కోవాలి. అప్పుడు ఆ వైరస్ అనేది చనిపోతుంది. ఇన్యాక్టివేషన్ ఆఫ్ వైరస్ అనమాట. ఒకవేళ ఇంకా బాగా ఒకవేళ అక్క ఘాట్ అనేది బాగా కండరాన్ని పట్టి పీల్చినప్పుడు రక్తం బాగా వచ్చినప్పుడు అట్టని పరిస్థితులు ఏం చేస్తామంటే అక్కడ ఉన్న వైరస్ని న్యూట్రల్ చేయడానికి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని మనం వేస్తాం. ఆ యొక్క ఇంజెక్షన్ మన ఎక్కడైతే కుక్క కరిచిందో ఆ సైట్లో. సో రిగ్ అంటాం దాన్ని, అది కంపల్సరీ వేయించుకోవాలి. సో ఎప్పుడైనా సరే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని డివైడ్ చేస్తాం. క్లాస్ 2, క్లాస్ 3 అన్ని కేటగిరీలు గీకినా కానీ రక్తం వచ్చినా కానీ కంపల్సరీగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ క్లాస్ 3 కేటగిరీ అయితే రిగ్ వేసుకోవాలి. సో ముఖ్యంగా ఇదే అనమాట. ఏమవుతుందంటే వైరస్ అనేది మనకు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ఒకసారి స్టార్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది మెదడులో చేరడానికి. ఇంక్యుబేషన్ 1 మంత్ to 3 months దాకా ఉంటుంది అనమాట లక్షణాలు డెవలప్ అవడానికి. ఈ లోపు మనం వ్యాక్సిన్ వేసుకుంటే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు రాకుండా. కానీ ఒకసారి లక్షణాలు డెవలప్ చేసినాక 100% ఫ్యాటల్ అనమాట. ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, 100% మరణం సంభవిస్తుంది. సో మనకి ఇండియాలో విపరీతంగా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. మనకు రేబీస్ అనేది గత 2-3 సంవత్సరాలు పోలిస్తే చాలా విపరీతంగా రేబీస్ డెత్స్ కూడా పడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పెంపుడు కుక్కలకి కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకొని, ఒకవేళ స్ట్రీట్ డాగ్స్ అయితే కంపల్సరీగా వాటి నుంచి కరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. రెండోది సార్, ఇప్పుడు అసలు ర్యాబిస్ వ్యాధి సోకిందని ఏ లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు వ్యక్తిలో? రేబీస్ అనేది వాళ్ళకి హిస్టరీ ఉంటుంది అనమాట. కుక్క కాటు కానీ లేక క్యాట్ స్క్రాచ్ కానీ ఏదైనా ఉండి 1 month తర్వాత వాళ్ళకి ఎట్లాంటి ఫస్ట్ ఏమవుతుంది అంటే బాడీ పెయిన్స్ వస్తుంది, తర్వాత ఫీవర్ వస్తుంది, హై గ్రేడ్ ఫీవర్ వస్తూ ఉంటాయి, తర్వాత వాళ్ళకు మెడ నొప్పులు, మెయిన్గా మెడ నొప్పులు వస్తూ ఉంటాయి, తర్వాత వాళ్ళు వాటర్ తాగలేకపోతుంటారు, తర్వాత స్టేజ్లో వాటర్ చూసినా భయపడుతూ ఉంటారు, తర్వాత గాలి వచ్చినా కూడా గాలి స్పీడ్ని కూడా భయపడుతూ ఉంటారు. వీటినే మనం ఇంగ్లీష్లో హైడ్రోఫోబియా అని చెప్తాం. ఈ లక్షణాలు వచ్చిన తర్వాత ఇంకా ఆల్రెడీ ఏం చేయలేము, ఆ కేసు 100% ఫ్యాటల్ అవుతుంది. సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ తప్ప ఇంకేం ఉండదు. సో లక్షణాలు రాకుండా ప్రతి ఒక్కరు కూడా అజాగ్రత్త చేద్ది. మనం చూసుకున్నట్లయితే గత వారం క్రితము మన మండలంలో ఒక డాగ్ బైట్ స్క్రాచ్ తోటి ప్రాబబుల్ కేసు ఆఫ్ డెత్తో మరణించడం జరిగింది. సో ప్రజలందరూ అప్రమత్తం ఉండండి. ప్రతి ఏ స్క్రాచ్ అయినా కానీ అది డాగా స్కాటా కంపల్సరీగా వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే 100% నివారించవచ్చు రేబీస్ రాకుండా. ఈ రెండో విషయం సార్, ఇంట్లో పెంపుడు కుక్కలు చాలా పెంచుకుంటున్నారు సార్, కరోనా ముందు వ్యాక్సిన్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. కానీ ముఖ్యంగా వాటికి వ్యాక్సిన్ వేస్తే మనం రాకుండా నివారించవచ్చు. అట్లా కూడా వేసుకోవచ్చు. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఉంటుంది. ఒకవేళ నిత్యం వాటితోటి ఉన్నట్లయితే అటువంటి హై రిస్క్ వ్యక్తులు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే.